Welcome back to the channel of Pharmacy. This video we are discussing about drug metabolism. So remember one thing in medicinal chemistry 1, the drug metabolism, which is the most important topic under the unit 1. So definitely drug metabolism అనేది 5 marks అడుగుతారు or else maybe optional కింద 10 marks question కింద కూడా ఇస్తారు. సో అసలు స్కిప్ చేయొద్దు ఈ క్వశ్చన్, బట్ మేక్ షూర్ టు రీడ్ ఇట్ ఫర్ 5 marks. డ్రగ్ మెటబాలిజం కనుక స్టార్ట్ చేస్తే డ్రగ్ మెటబాలిజంలో యాక్చువల్లీ డెఫినిషన్ అండ్ యాజ్ వెల్ యాజ్ అందులో 2 జనరల్ రియాక్షన్స్ ఉంటాయి. ఒకటి phase 1 రియాక్షన్, ఇంకొకటి phase 2 రియాక్షన్. సో drug metabolism often converts lipophilic chemical compounds into more readily excreted polar drugs. ఓకే, సో ఎప్పుడైనా సరే మనం ఏదైతే డ్రగ్ తీసుకుంటామో అది లిపోఫిలిక్ నేచర్ ఉంటే కనుక అది ఫాస్ట్గా అబ్జార్ప్షన్ జరుగుతుంది ఇంటూ ద సిస్టమిక్ అనమాట. సో అదే లిపోఫిలిక్ డ్రగ్ అనేది ఎక్స్క్రీటరీ సిస్టమ్ దగ్గరికి వచ్చేటప్పటికి ఎలిమినేట్ అవ్వదు, ఎందుకంటే లిపోఫిలిక్గా ఉన్న డ్రగ్ అనేది మళ్ళీ ట్యూబ్లర్ రీఅబ్జార్ప్షన్ జరుగుతుంది తప్పితే కానీ అది ఎలిమినేట్ అంటూ అవ్వదు. సో ఆ లిపోఫిలిక్ డ్రగ్ ఖచ్చితంగా హైడ్రోఫిలిక్ డ్రగ్ కింద కన్వర్ట్ అవుతేనే డెఫినెట్గా డ్రగ్ అనేది ఎలిమినేషన్ జరుగుతుంది అనమాట. సో రిమెంబర్, మనం డ్రగ్ కన్జ్యూమ్ చేసినప్పుడు దానికి లిపోఫిలిక్ నేచర్ అనేది ఎక్కువ ఉండాలి, వెరాస్ డ్రగ్ ఎలిమినేట్ అయినప్పుడు దానికి హైడ్రోఫిలిక్ నేచర్ అనేది ఎక్కువ ఉండాలి. ఒకవేళ లిపోఫిలిక్ నేచర్ స్టార్టింగ్ స్టేజ్లో లేకపోతే అది అబ్జార్బ్ అవ్వదు, అండ్ హైడ్రోఫిలిక్ నేచర్ కనుక మెటబాలిజం కింద కన్వర్ట్ అవ్వలేనప్పుడు ఏమవుతుందంటే డ్రగ్ అనేది ట్యూబ్లర్ రీఅబ్జార్ప్షన్ అంటే మళ్ళీ బ్లడ్లోకి ఎంట్రీ అవుతూ ఉంటుందన్నమాట. సో అలా డ్రగ్ అనేది మళ్ళీ ఎంటర్ అవుతే యాక్చువల్గా ఏమవుతుందంటే సో ఇది కంప్లీట్గా టాక్సిసిటీ క్రియేట్ చేస్తుంది అనమాట బాడీలో. ఓకే, అండ్ నౌ సి క్వాంటిటేటివ్లీ ద స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులమ్ ఆఫ్ ద లివర్ సెల్ ఈజ్ ప్రిన్సిపల్ ఆర్గాన్ ఆఫ్ ద డ్రగ్ మెటబాలిజం. సో లివర్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, మనకు ఆల్రెడీ తెలుసు మెటబాలిజంలో ఇన్వాల్వ్ అవుతుంది. సో ఇంకా నాట్ ఓన్లీ లివర్, అదర్ సైడ్స్ ఆఫ్ డ్రగ్ మెటబాలిజం ఇంక్లూడ్స్ ఎపిథీలియల్ సెల్స్ ఆఫ్ ద గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ట్రాక్ట్, దట్ ఈస్ నథింగ్ బట్ ద GIT ట్రాక్ట్, లంగ్స్, కిడ్నీస్ అండ్ స్కిన్. ఈ సర్టైన్ ఆర్గాన్స్ కూడా మెటబాలిజంలో ఇన్వాల్వ్ అవుతాయి, బట్ లివర్ అనేది చాలా ప్రైమరీగా ఇన్వాల్వ్ అవుతుంది. అండ్ దీస్ సైట్స్ ఆర్ యూజువల్లీ రెస్పాన్సిబుల్ ఫర్ లోకలైజ్డ్ టాక్సిసిటీ రియాక్షన్. సో రిమెంబర్, అండ్ ఈ సైట్స్ అనేవి లోకలైజ్డ్ టాక్సిసిటీకి చాలా ఫాస్ట్గా ఉంటుందన్నమాట. ఓకే, అండ్ డ్రగ్ మెటబాలిజం ఇన్వాల్వ్స్ 2 జనరల్ టైప్స్ ఆఫ్ రియాక్షన్స్. ఇందులో 2 టైప్స్ ఆఫ్ రియాక్షన్స్ ఉంటాయి. ఒకటి phase 1 రియాక్షన్స్. సో phase 1 రియాక్షన్స్లోకి వచ్చేటప్పటికి దీస్ ఇన్వాల్వ్స్ ద బయో ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఎ డ్రగ్ టు ఏ మోర్ పోలార్ మెటబోలైట్. చెప్పాం కదా, పోలార్ అన్న హైడ్రోఫిలిక్ అన్న ఒకటే. సో మోర్ పోలార్ మెటబోలైట్ కింద కన్వర్ట్ అవుతుంది బై ఇంట్రడ్యూసింగ్ ఆర్ అన్మాస్కింగ్ ఏ ఫంక్షనల్ గ్రూప్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మాస్కింగ్ అంటే దాన్ని క్లోజ్ చేసేయడం అనమాట, కంప్లీట్గా దాని యొక్క యాక్టివిటీ అనేది బయటికి రాకుండా ఉంచేయడం. వెరాజ్ అన్మాస్కింగ్ అంటే దాన్ని బయటికి ఎక్స్పోజ్ చేయడం అనమాట. ఓకే, అన్మాస్కింగ్ ఏ ఫంక్షనల్ గ్రూప్ దట్ ఈస్ OH, NH2, SH అనమాట. ఈ గ్రూప్స్ని అన్మాస్కింగ్ చేస్తారు. అండ్ ఇన్ ద కేస్ ఆఫ్ ఫార్మస్యూటికల్ డ్రగ్స్ phase 1 reaction can lead to either activation or inactivation of the drug. సో రిమెంబర్, మీరు దీన్ని పాయింట్స్ కింద రాసినప్పుడు ఫార్మస్యూటికల్ డ్రగ్స్ అనేవి ఎయిదర్ యాక్టివేషన్ ఆర్ ఇన్యాక్టివేషన్స్ అవన్నీ జరుగుతాయి. అండ్ phase 1 రియాక్షన్స్ని ఏమంటారంటే ఇంకా నాన్ సింథటిక్ రియాక్షన్స్ అంటారు. గుర్తుపెట్టుకోండి, వీటిని నాన్ సింథటిక్ రియాక్షన్స్ అంటారు, వేరాస్ phase 2 రియాక్షన్ని సింథటిక్ రియాక్షన్స్ అంటారు. ఓకే, అండ్ మే అక్కర్ బై ఆక్సిడేషన్. సో ఇవి ఎలా వస్తాయంటే ఆక్సిడేషన్, రిడక్షన్, హైడ్రోలైసిస్, cyclization and decyclization reactions. Okay, and in this oxidation is the main reaction that involves the enzymatic addition of oxygen or removal of hydrogen. So remember oxidation ante actually oxygen అనేది ఎడిషన్ అవుతుంది అండ్ హైడ్రోజన్ అనేది రిమూవ్ అవుతుంది. సో క్యారీడ్ అవుట్ బై మిక్స్డ్ ఫంక్షన్ ఆక్సిడేసెస్. సో మోస్ట్లీ మిక్స్డ్ ఫంక్షన్ ఆక్సిడేస్ అని ఎందుకు అంటున్నారంటే సో నెంబర్ ఆఫ్ ఎక్కువ అనేవి ఇన్వాల్వ్ అవడం వల్ల, సో అంటే డిఫరెంట్ ఇన్వాల్వ్ అవడం వల్ల సో దీన్ని మిక్స్డ్ ఫంక్షన్ ఆక్సిడేస్ అంటారు. ఆఫెన్ ఇన్ ద లివర్, సో లివర్లోనే జరుగుతుంది. దీస్ ఆక్సిడేషన్ రియాక్షన్స్ టిపికల్లీ ఇన్వాల్వ్. సో ఈ ఆక్సిడేషన్ రియాక్షన్లో టిపికల్గా ఇన్వాల్వ్ అయ్యేది ఏంటంటే సైటోక్రోమ్ P450, హిమోప్రోటీన్. సో రిమెంబర్, ఎవరైనా లివర్ ఎంజైమ్ ఏంటి అంటే సైటోక్రోమ్ P450
దిస్ ఈజ్ నోన్ యాజ్ ద హీమోప్రోటీన్ అండ్ NADPH అండ్ ఆక్సిజన్. సో ఇవి ఇన్వాల్వ్ అవడం వల్ల సో దాన్ని ఏమంటున్నారంటే మిక్స్డ్ ఫంక్షన్ ఆక్సిడేసెస్ అని అంటున్నారు. సో సైటోక్రోమ్ P450 hemoprotein and NADPH and also oxygen. So that's why it is known as the mixed function oxidases. So the classes of pharmaceutical drugs that utilizes this method for their metabolism includes phenothiazines, paracetamol అండ్ స్టెరాయిడ్స్. సో ఇలాంటి phase 1 రియాక్షన్ యూజ్ చేసుకునే డ్రగ్స్ ఏంటంటే ఫీనోథయాజిన్స్, పారాసిటమాల్ అండ్ స్టీరాయిడ్స్ అనమాట. సో ఆల్రెడీ గుర్తుపెట్టుకోండి, ఫీనోథయాజిన్స్ అనేవి గుర్తుండి ఉంటాయి కదా, 3 బెంజిన్ రింగ్స్. సో మిడిల్గా ఉన్న బెంజిన్ రింగ్ వచ్చేసి సో ఇక్కడ వచ్చేటప్పటికి జనరల్లీ చెప్పుకున్నాం కదా, phase 1 రియాక్షన్స్లో జరిగేవి ఆక్సిడేషన్, రిడక్షన్ అండ్ యాజ్ వెల్ యాజ్ హైడ్రోలైసిస్ అని. సో ఫస్ట్ ఆక్సిడేషన్కి యాక్చువల్లీ ఇన్ని మీరు మెన్షన్ చేయక్కర్లేదు. యాక్చువల్లీ 10 మార్క్స్కి అడిగితే ఇవన్నీ మెన్షన్ చేయండి, బట్ 5 మార్క్స్కి అడిగితే సో అట్లీస్ట్ ఒక 2 అనేది మెన్షన్ చేయండి. సో ద ఫాలోయింగ్ ఎంజైమ్స్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఆక్సిడేషన్. సో ఎంజైమ్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఆక్సిడేషన్ వచ్చేసి సైటోక్రోమ్ P450 మోనో ఆక్సిజనేస్ సిస్టమ్, ఫ్లావిన్ కంటైనింగ్ మోనో ఆక్సిజనేస్ సిస్టమ్, ఆల్కహాల్ డిహైడ్రోజినేస్ అండ్ ఆల్డిహైడ్ డిహైడ్రోజినేస్. సో ADH అంటారు ఆల్కహాల్ డిహైడ్రోజినేస్ని అండ్ ఆల్డిహైడ్ డిహైడ్రోజినేస్. సో మోనో ఎమైన్ ఆక్సిడేజ్ అనమాట అండ్ కో ఆక్సిడేషన్ బై పెరాక్సిడేసెస్. సో ఇవన్నీ కూడా మీకు కొన్ని డ్రగ్స్లో ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట, ఏ డ్రగ్కి ఏ మెటబాలిజం అనేది ఇన్వాల్వ్ అవుతుందని. ఓకే, అండ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఆక్సిడేషన్ రియాక్షన్స్ విత్ డ్రగ్స్. సో పైన మనం డిస్కస్ చేసుకున్నట్టు కొన్ని రియాక్షన్స్ ఉన్నాయి. సో ఆక్సిడేషన్ ఆఫ్ ఆరోమాటిక్ మాయిటీస్. సో ఏవైతే ఆరోమాటిక్ మాయిటీస్ ఉంటాయో, ఫర్ ఎగ్జాంపుల్ ప్రొప్రెనలాల్ కానీ, ఫినటాయిన్ కానీ, ఫినోబార్బిటాల్ అండ్ ఫినైల్ బ్యూటాజోన్ అండ్ డయాబెటైన్, ఇవన్నీ డయాజిపైమ్ అనమాట. సో ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఆక్సిడేటివ్ రియాక్షన్స్ అనమాట. ఓకే, సో విత్ ఎస్పెషలీ దీస్ డ్రగ్స్. ఓకే, సో ఆక్సిడేషన్ ఆఫ్ ఓలిఫిన్స్ అంటే కనుక కార్బమాజిపైన్స్, సిప్రోహెప్టడిన్, డైథైల్ స్టిల్బెస్ట్రాల్. సో మీకు నచ్చిన ఏవైనా 2 అనేవి మెన్షన్ చేయండి యాజ్ షోన్ హియర్. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి రిడక్షన్. ద ఫాలోయింగ్ ఎంజైమ్స్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఆక్సిడేషన్. సో రిడక్షన్లో ఇన్వాల్వ్ అయ్యే ఎంజైమ్స్ ఏంటంటే NADPH, సైటోక్రోమ్ P450 రిడక్టేస్. సో అక్కడ చూసింది ఏంటంటే సైటోక్రోమ్ P450, బట్ ఇక్కడ చూసింది ఏంటంటే NADPH, సైటోక్రోమ్ P450 రిడక్టేస్ అండ్ ఆల్సో రెడ్యూస్డ్ ఫెర్రస్, సైటోక్రోమ్ P450. ఓకే, అండ్ ఎగ్జాంపుల్స్కి వచ్చేటప్పటికి ఆల్రెడీ చెప్పాం కదా, ఇవి కూడా ఏవో ఒక 2 మెన్షన్ చేయండి. ఎగ్జాంపుల్స్ ఆఫ్ రిడక్టివ్ రియాక్షన్స్ విత్ డ్రగ్స్ అంటే ఏవైతే డ్రగ్స్ అనేవి phase 1 రియాక్షన్స్లో రిడక్టివ్ రియాక్షన్స్ని చూపిస్తాయో సో అవి ఎగ్జాంపుల్స్ అనమాట. అండ్ దట్ టు ఆ డ్రగ్స్ ఆల్డిహైడ్ చూసారా, ఇక్కడ రిడక్షన్ ఆఫ్ ఆల్డిహైడ్ అండ్ కీటోన్ అన్నారు. సో ఆ కేటగిరీలోకి వచ్చేవి క్లోరాల్ హైడ్రేట్ ఆర్ డానోమైసిన్ ఆర్ నాల్ట్రిగ్జాన్. సో ఓకే, అండ్ రిడక్షన్ ఆఫ్ నైట్రో అండ్ ఎజో కాంపౌండ్స్లోకి వచ్చేటప్పటికి క్లోనాజిపమ్, మెట్రోనిడజోల్, క్లోరాంఫినికోల్ అండ్ సల్ఫాసెలాజిన్. ఓకే, అండ్ నెక్స్ట్ హైడ్రోలిసిస్ అనమాట. సో ఇదంతా మీకు జస్ట్ డ్రగ్ మెటాబలిజం అనే టాపిక్ అర్థం చేసుకోవడానికి. సో వెన్ యూ ఎంటర్ ఇన్ టు ది 3rd ఇయర్ వీటి గురించి ఇంకా ఇన్ డీటెయిల్గా ఉంటుంది. ఓకే, సో రిమెంబర్ దిస్ హైడ్రోలైసిస్. ద ఫాలోయింగ్ ఎంజైమ్స్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఆక్సిడేషన్ ఆర్ ఎస్టరేషియస్ మైడేసిస్, ఎస్ట్రెస్ అమైడేసిస్ అనమాట. ఓకే, అండ్ ఇపాక్సైడ్ హైడ్రోలేజ్. ఓకే, అండ్ ఇంకా ఎగ్జాంపుల్స్ కన్సిడర్ చేసుకుంటే కనుక కైటిక్ రియాక్షన్స్ విత్ డ్రగ్స్ ఆర్ హైడ్రోలిసిస్ ఆఫ్ ఎస్టర్స్ అండ్ ఎమైన్స్. సో ఆల్రెడీ గుర్తుపెట్టుకోండి, ఎస్టర్స్ అంటే RC+O అండ్ OR అండ్ ఎమైడ్స్కి వచ్చేటప్పటికి యాక్చువల్లీ గుర్తుపెట్టుకోండి C+O NH వస్తే కనుక దాన్ని ఎమైడ్ అంటారు. ఎమైన్ అంటే కనుక NH2 అనేది వస్తుంది. ఓకే, ఎగ్జాంపుల్స్ ఆస్ప్రిన్, క్లోఫిబ్రేట్, లిగ్నోకైన్, ఇండోమిథాసిన్, ప్రజోసిన్ అండ్ ప్రోకెనమైడ్. ఈ పార్ట్కి ఆల్రెడీ ఆస్ప్రిన్ అంటే తెలుసు మనకి NSAIDs అని, అండ్ లిగ్నోకైన్ ఆర్ నథింగ్ బట్ ద లోకల్ అనస్థెటిక్స్, అండ్ ఈ ఎండోమిథాసిన్ కూడా NSAIDsే. ఓకే, అండ్ ఇఫ్ ద మెటబాలిట్స్ ఆఫ్ ఫేజ్ రియాక్షన్ ఆర్ సఫిషియెంట్లీ పోలార్ దే మే బీ రెడీలీ ఎక్స్క్రీటెడ్ ఎట్ దిస్ పాయింట్. ఎప్పుడైనా సరే ఇప్పుడు phase 1 రియాక్షన్స్ జరిగినప్పుడు ఆ డ్రగ్ మొత్తం లిపోఫిలిక్గా ఉన్న నేచర్ అనేది హైడ్రోఫిలిక్ నేచర్ కింద కన్వర్ట్ అయిపోతే అది ఎలిమినేట్ అయిపోతుంది. ఇఫ్ ఇంకా డ్రగ్కి లిపోఫిలిక్ నేచర్ ఉంటే గనక అది నెక్స్ట్ ఈ phase 1 రియాక్షన్ అయిన తర్వాత మళ్ళీ phase 2 రియాక్షన్లోకి ఎంటర్ అయ్యి అది ఏం చూపిస్తుందంటే
హైడ్రోఫిలిక్ నేచర్ చూపిస్తుంది. ఓకే, ఈ ఫేజ్ 1 రియాక్షన్లో హైడ్రోఫిలిక్ నేచర్ కన్వర్ట్ అవ్వకపోతేనే ఫేజ్ 2 రియాక్షన్లో హైడ్రోఫిలిక్ నేచర్ కింద కన్వర్ట్ అవుతుంది. ఓకే, సో సి ఇఫ్ ద మెటబాలైట్స్ ఆఫ్ ఫేజ్ 1 రియాక్షన్ ఆర్ సఫిషియెంట్లీ పోలార్ దే మే బీ రెడీలీ ఎక్స్క్రీటెడ్ అట్ దిస్ పాయింట్. ఇక్కడే ఎలిమినేట్ అయిపోతాయి. హవెవర్ మెనీ ఫేజ్ 1 products are not eliminated rapidly and undergo a subsequent reaction in which an endogenous substrate combines with the newly incorporated functional group to form a highly polar conjugate. సో ఏవైతే మ్యాక్సిమం కూడా ఫేజ్ 1 ప్రొడక్ట్స్ అనేవి ఎలిమినేట్ అవ్వవు అనమాట ర్యాపిడ్గా. ఓకే, అండ్ ఇవి ఇంకా సబ్సిక్వెంట్ రియాక్షన్స్ని అండర్గో వెళ్తాయి అనమాట. సో అవి దేంతో ఇప్పుడు మనం చూస్తే ఇందులో OH గ్రూప్తో కానీ SH2 గ్రూప్తో కానీ ఆర్ ఎల్స్ NH గ్రూప్తో కానీ యాడ్ అయ్యాయి కదా. సో నెక్స్ట్ ఇది ముందు ఫేజ్ 1 రియాక్షన్లో ఫామ్ అయిన ఎండ్ ప్రోడక్ట్ అనేది నెక్స్ట్ ఈ ఫేజ్ 2లో వచ్చే ఒక ఫంక్షనల్ గ్రూప్తో బైండ్ అయ్యి మనకి పోలార్ గ్రూప్ అనేది ఫామ్ చేస్తుంది. ఓకే, సో వీటిల్నే ఫేజ్ 2 రియాక్షన్ని కాంజుగేషన్ రియాక్షన్ అని కూడా అంటారు. సో అక్కడ ఫంక్షనల్ గ్రూప్స్ వేరు, ఇక్కడ ఫంక్షనల్ గ్రూప్స్ వేరు అనమాట. ఓకే, ఇక్కడ అన్ని కాంజుగేషన్ జరుగుతాయి టైట్గా. ఓకే, గుర్తుపెట్టుకోండి. అండ్ నౌ phase 2 reaction. The drug or phase 1 metabolites that are not sufficiently polar to be excreted rapidly by the kidneys are made more hydrophilic by conjugation reaction. సో ఏదైతే కిడ్నీలో ఎలిమినేట్ అవ్వలేకపోతున్నాయో బికాస్ ఆఫ్ ద లిపోఫిలిక్ నేచర్, సో దే ఆర్ గోయింగ్ టు ఫార్మ్ ద కాంజుగేషన్ విత్ ఇన్ ద ఫేజ్ 2 రియాక్షన్ అనమాట. ఎగ్జాంపుల్ చెప్పాం కదా, గ్లూకరోనిక్ యాసిడ్ కాంజుగేషన్. సో వీటిలో ఏదొచ్చినా సరే అక్కడ హైడ్రోజనేషన్, అక్కడ వచ్చేటప్పటికి హైడ్రోలైసిస్, ఆక్సిడేషన్ రిడక్షన్, అండ్ ఇక్కడికి వచ్చేటప్పటికి గ్లూకోరోనిక్ యాసిడ్ కాంజుగేషన్, సల్ఫోనైట్స్ కామన్లీ నోన్ as సల్ఫేషన్, గ్లూటాథయోన్ ఆర్ ఎమినో యాసిడ్స్ అంటారు, ఆర్ యూజువల్లీ డిటాక్సిఫికేషన్ ఇన్ నేచర్. సో గుర్తుపెట్టుకోండి, మొత్తం దానికి ఉన్న ఒక టాక్సిక్ నేచర్ని ఎలిమినేట్ చేసేస్తాయి అనమాట ఈ ఫేజ్ 2 రియాక్షన్స్ అనేవి. అందుకే దీన్ని డిటాక్సిఫికేషన్ అని ఇంకో ఎక్స్ట్రా నేమ్ కూడా దీనికి ఉంది. అండ్ ఇన్వాల్వ్ ద ఇంటరాక్షన్స్ ఆఫ్ ద పోలార్ ఫంక్షనల్ గ్రూప్స్ ఆఫ్ ద ఫేజ్ 1 మెటబాలైట్స్ అనమాట. ముందున్న ఫేజ్ 1 యొక్క పోలార్ డ్రగ్స్ అనేవి, అదే పోలార్ కింద కన్వర్ట్ అయిన డ్రగ్స్ అనేవి వీటితో కూడా ఎంటర్ అయ్యి ఇంటరాక్షన్ జరిగి హైడ్రోఫిలిక్ కింద కన్వర్ట్ అవుతుంది. సైట్స్ ఆన్ డ్రగ్స్ వర్ కాంజుగేషన్ రియాక్షన్ అక్కర్ ఇంక్లూడ్ కార్బాక్సిల్. సో చెప్పాం కదా, గ్రూప్స్ వచ్చేసి కార్బాక్సిల్, హైడ్రాక్సిల్, ఎమైన్, సల్ఫోహైడ్రిల్, SH గ్రూప్స్ అనమాట. ఓకే, అండ్ నెక్స్ట్ ఇందులోకి వచ్చేటప్పటికి మిథైలేషన్, అక్కడ ఎలా అయితే ఆక్సిడేషన్ రిడక్షన్ అండ్ హైడ్రాలిసిస్ ఉందో ఇక్కడికి వచ్చేటప్పటికి మిథైలేషన్, సల్ఫేషన్, ఎస్టిలేషన్ అండ్ కాంజుగేషన్ అనమాట. సో ఎగ్జాంపుల్ మిథైల్ ట్రాన్స్ఫరేజ్ అనమాట. ఆల్ఫా మిథైల్ డోపా అని గుర్తుపెట్టుకోండి, మీకు ఆల్రెడీ తెలుసు డోపా అనేది, అండ్ మార్ఫైన్. అండ్ సల్ఫేషన్లోకి వచ్చేటప్పటికి గ్లూటాథయోన్ S ట్రాన్స్ఫరేసెస్, ఐసోసార్బేట్ అండ్ నైట్రోగ్లిజరిన్, అండ్ సల్ఫో ట్రాన్స్ఫరేసెస్, ఆల్బ్యూటమోల్ అండ్ ఫినెస్టిన్. అండ్ నెక్స్ట్ ఎస్టిలేషన్కి వచ్చేటప్పటికి ఎస్టైల్ ట్రాన్స్ఫరేసెస్లో డాప్సోన్ అనేది గుర్తుపెట్టుకోండి, లెప్రసీ యాంటీ లెప్రేటిక్ డ్రగ్ అనమాట. కుష్టి వ్యాధి అంటారు కదా, సో దాన్ని ట్రీట్ చేయడానికి యూజ్ చేసేది డాప్సోన్ అనమాట. క్లోనాజిపమ్, సల్ఫానమైడ్స్, హైడ్రలిజిన్, ఫినాల్జిన్. అండ్ నెక్స్ట్ ఎమినో యాసిడ్ అండ్ ఎస్టైల్ ట్రాన్స్ఫరేస్ని యూజ్ చేసుకుని మెటబాలిజం చేసే డ్రగ్ వచ్చేసి ఫెనసిమైడ్, ఐసోనియాజిడ్ అనమాట. సో ఐసోనియాజిడ్ అనేది యాంటీ ట్యూబర్కులర్, టీబీ అనే వ్యాధి విన్నాం కదా, సో దానికనమాట ఐసోనియాజిడ్ అనే డ్రగ్. కాంజుగేషన్కి వచ్చేటప్పటికి యూడిపి, గ్లూకోరనిసిల్ ట్రాన్స్ఫరేజెస్. సో యూడిపి అంటే యూరిడిన్ డైపాస్పేట్. అందులోకి చేసే డ్రగ్స్ ఏంటంటే పారాసిటమాల్, ప్రొప్రెనోల్, మెప్రోబమైడ్, సల్ఫసీ ఆక్సజోల్ అండ్ ఫినోప్రోఫిన్, క్లోరాంఫెనికోల్ అనమాట. ఓకే, అండ్ గుర్తుపెట్టుకోండి, ఎవరికైతే టైఫాయిడ్ అనేది ఎఫెక్ట్ అయి ఉంటారో సో వాళ్ళు యూజ్ చేసేది క్లోరాంఫెనికోల్ పాల్మిటేట్ని యూజ్ చేస్తారనమాట. ఓకే, అండ్ దీస్ ఆర్ ద కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ మెటబాలిజం, డ్రగ్ మెటబాలిజం. ఓకే, సో ఎగ్జాక్ట్గా మీరు ఇలా ప్రతి దానికి అట్లీస్ట్ ఒక 2, ఇంకా కాదు అనుకుంటే ఒక ఎగ్జాంపుల్, అండ్ అంటే ఆక్సిడేషన్కి సో ఏ ఎంజైమ్ ఇన్వాల్వ్ అవుతుంది, అండ్ ఆల్సో దానికి ఏ డ్రగ్ అనేది ఈ యొక్క ఆక్సిడేషన్ని ఎగ్జిబిట్ చేస్తుంది. సో అలా ప్రతిదానికి ఒక్కొక్క ఎగ్జాంపుల్ రాయాలి. సో ఫేజ్ 1లోకి వచ్చేటప్పటికి ఆక్సిడేషన్, రిడక్షన్, హైడ్రోలైసిస్. అండ్ నెక్స్ట్ ఫేజ్ 2కి వచ్చేటప్పటికి మిథైలేషన్, సల్ఫైలేషన్ అండ్ కాంజుగేషన్, గ్లూకోరిడేషన్ అనమాట. ఇవన్నీ మీరు నేర్చుకోండి. ఓకే, సో I hope you would like the video and the complete information about this topic I'll post in the Telegram. So make sure to go to the Telegram and have the notes. Thank you.